మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. ఏ తపస్సు మూర్ఖతాపూర్వకంగా, మొండిగా మనస్సు, వాక్కు మరియు శరీరాలను పీడిస్తూ ఇతరులకు అనిష్టం చేసే ప్రతీకార భావనతో చెయ్యబడుతుందో ఆ తపస్సు తామసం అని చెప్పబడింది. ఈ ప్రకారంగా సాత్విక తపస్సుచే శరీరం, మనస్సు మరియు వాక్కులను ఇష్టదైవానికి అనుగుణంగా మార్చడం జరుగుతుంది. రాజస తపస్సులో తపస్సు యొక్క ప్రక్రియ అదే. కాని దంభ, మాన, సన్మానాలను ఆశిస్తూ తప్పించడం జరుగుతుంది. సాధారణంగా మహాత్ములు ఇల్లు వాకిలి వదిలేసిన తర్వాత కూడా ఈ వికారానికి గురైపోతారు. మూడవ రకమైన తామస తపస్సు అవిధిపూర్వకంగా చేయబడుతుంది. ఇతరులకు బాధ చేకూర్చే దృక్పథంతో చేయబడుతుంది.